వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇవి ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పోపుకి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే పోపులోనే కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. వీటిని మొత్తం చూడండి ఇలా మొత్తం ఫ్రై కానివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పోపులో వేయాలండి. చూడండి, చికెన్ బాగా మంచిగా మ్యాగ్నేట్ అయింది కదా అనేసి 2-3 గంటల పాటు ఉండాలండి. అట్లయితేనే చికెన్ మంచిగా ఉడుకుతుంది. బాగా దాంట్లో వేసుకొని మంచిగా